ఏమండి, ఈ విషయం చాలామంది క్రీస్తు సంఘాల వారికి కూడా తెలియదు. పేరేమో క్రీస్తు సంఘం అనే పెడతారు. ఈరోజు బోధలు ఎలా మారిపోయి అంటే క్రీస్తు సంఘంలో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఇది బోధ. చూడండి ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోనికి వీళ్ళు భక్తి జీవితాలు వెళ్ళిపోయాయి. సంఘానికి పేరు పెట్టామంటే ఇంక అందులో ఎవరికి, వేరే వారికి, క్రీస్తుకు తప్ప ఇంకా వేరే ఎవరికి కూడా చోటు ఉండకూడదు. కానీ ఈరోజు ఆ పేరు పెట్టుకునే చాలామంది యేసుక్రీస్తుని దేవుడు కాదని ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే, నా నామం పేరట అనేకులు దొంగలు, అబద్ధికులు, వేషధారణ కలిగిన వాళ్ళు, దొంగ అపోస్తులు వస్తారని ఆయన ముందే చెప్పేశారు. కాబట్టి ఆయన పేరుతోనే ఈ లోకంలో మోసాలు జరుగుతాయి. అదేవిధంగా సంఘంలోని కూడా ఈరోజు నకిలీ వచ్చేసింది. క్రైస్తవ్యంలో కూడా ఈరోజు నకిలీ ఉంది. భక్తి జీవితాల్లో కూడా అనేక మంది నకిలీ వారు ఉన్నారు.